వేదిక మీద ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల ప్రెసిడెంట్ భాస్కర్ గారికి, మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, ఇక్కడికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరూ కూడా పేరు పరివర్తన నమస్కారాలు తెలియజేస్తున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగాను, అదేవిధంగా మహానాడు 2023లో జరిగిన మహానాడు సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక గౌరవ పరిపాలన కొనసాగుతూ ఉంది, ఒక గౌరవ సభ జరుగుతూ ఉంది. ఈ గౌరవ సభలో నేను ఉండేదానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను. ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాటం లేదు. ప్రజా సమస్యల్ని తెలుగుదేశం శాసనసభ్యులు లేవనెత్తున్న ఆటంకాలు కల్పిస్తున్నారు, వ్యక్తిగత దోషంలో దిగుతున్నారు. ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఈ గౌరవ సభకు మాత్రం నేను ఉండను, గౌరవ సభలోనే వస్తాను, తిరిగి రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను గౌరవంగా సభకు పంపిస్తే నేను వస్తానని చెప్పి ఆనాడు శబ్దం తీయడం కూడా తెలియదు. మరి దాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రజలు బాధల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పడే బాధల్ని, ఈ రాష్ట్రంలో రైతాంగానికి జరిగిన నష్టాన్ని, ఈ రాష్ట్రంలో డిఎస్సి ద్వారా ఎదురు చూస్తున్న ఎంతోమంది నిరుద్యోగ యువకుల కోసం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా ఆయన ఏ హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా నిన్నటి రోజున, అంటే 13/6/2024 ఆయన ముఖ్యమంత్రిగా తన సీట్లో అడుగు పెడతానే, సచివాలయంలో అడుగు పెడతానే 5 పథకాల మీద ఆయన సంతకం పెట్టాడు.